రైట్, బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు చెదురుమదురు ఘట్టంలో మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంట లోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టగా సాయంత్రం 6 గంటల లోపు మెజార్టీ స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తుది ఫలితాలు వెల్లడించేందుకు ఆలస్యమైంది. అయితే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2872 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు పల్లెపూర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పిన బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలకు షాక్ అయితే తగిలింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు 1160 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. ఇక బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థులు కేవలం 195 స్థానాల్లో గెలుపొందారు. ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన అభ్యర్థులు 460 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అంతకుముందే బీజేపీ శివధర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 3834 సర్పంచ్, 27600కు పైగా వార్డులకు ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, మరి నిన్నటి జరిగిన ఎలక్షన్స్ ఏ రకంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాన్ని ఎలా చూడాలంటారు? తెలంగాణలో జరిగిన మొదటి ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ మద్దతుదారులు విభజన సృష్టించారని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు సంబంధించి కూడా అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా కైవసం చేసుకున్నారు. గతంలో అంటే ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత విత్డ్రా తర్వాత ఏకగ్రీవ వాళ్ళకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఏదైతే మద్దతుదారు ఏకగ్రీవ వాళ్ళకు కూడా అత్యధికంగా కొనసాగిన నేపథ్యంలో వచ్చి మొత్తంగా ఏకగ్రీవాలు అలాగే కాంగ్రెస్ మద్దతుదారుల నిన్న విజయం సాధించిన సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా మొత్తంగా 2383 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రెండో స్థానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించి కూడా రెండో స్థానానికి మూడో స్థానానికి బీజేపీ పార్టీ వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ మద్దతు తెలిపిన ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కూడా 1146 మంది ఏదైతే సర్పంచ్ స్థానాలను ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ 200 లోపు స్థానాలను నెగ్గింది. స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా 400 తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏదైతే తొలి విడతలో 2383 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ప్రపంచం సృష్టించారు. ఇక 2, 3 స్థానానికి సంబంధించి కూడా బీజేపీ